నమస్కారం. సాగర సాక్షి న్యూస్. కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కరప గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం సూపర్ జిఎస్టి సూపర్ సేవ్ 2.0 అవగాహన సదస్సు పంచాయతీ కార్యదర్శి యు నిర్మలదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. మండల అభివృద్ధి అధికారి సలాది వెంకట శ్రీనివాసరావు, డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి దుర్గారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం చిరంజీవి కళ్యాణ మండపంలో నిత్యావసర కిరాణా ఎలక్ట్రానిక్ వస్తువుల ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారాముల కృషితో పూర్వం 4 స్లాబుల్లో ఉన్న జిఎస్టీని ఇప్పుడు 2 స్లాబులుగా 5%, 18% తగ్గించడం ద్వారా ప్రజలకు గణనీయమైన మేలు చేకూరిందన్నారు. పన్ను తగ్గింపుతో అనేక వస్తువుల ధరలు తగ్గి సాధారణ ప్రజలకు ఉపశమనం లభించిందని తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో జిఎస్టీ 2.0 బ్రోచర్లను పంపిణీ చేస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ అధికారి దుర్గారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న జిఎస్టీ తగ్గింపు నిర్ణయం మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో లాభదాయమన్నారు. అలాగే కొన్ని నిత్యావసర వస్తువులపై పన్ను పూర్తిగా తొలగినందున ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసే సమయంలో ప్రజలు వాటిపై ఉన్న జిఎస్టీ వివరాలు తప్పనిసరిగా గమనించాలని సూచించారు. ఈ ప్రదర్శనలో అధికారులు జిఎస్టీ ప్రయోజనాలు, తక్కువ ధరలకు వస్తువులు లభ్యతపై ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, స్థానిక కిరాణా వ్యాపారులు, మొబైల్ షాప్ యజమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ క్యాంపెయినింగ్ గురించి ఒక 4 రోజుల కార్యక్రమం ప్రభుత్వం కండక్ట్ చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేస్తున్నారు. సెప్టెంబర్ నెల 19వ తేదీ నుంచి అక్టోబర్ నెల 19 వరకు, సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 19 వరకు ఈ క్యాంపెయినింగ్ జరుగుతుంది. ప్రతిరోజు కూడా ఒక సెక్టార్కి సంబంధించి ఈ పన్ను సంస్కరణలు జిఎస్టీ 2.0లో భాగంగా తగ్గిన ట్యాక్స్ స్లాబ్స్ గురించి, దానివల్ల ఈ వినియోగదారులు కలుగుతున్న ప్రయోజనాల గురించి, దేశమంతా ఒకే పన్ను విధానంలో భాగంగా ఈ సంస్కరణలో భాగంగా ప్రతి వినియోగదారునికి కలిగే లబ్ధి గురించి వివరిస్తున్నామండి. అదే దీనిలో భాగంగా ఈరోజు కడపలో ఎలక్ట్రానిక్ వస్తువులు సంబంధించి ఈ జిఎస్టీ తగ్గుదల 18% నుంచి 5% జరిగిన దాన్ని బట్టి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్స్, టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు ఇలాంటి వాటి మీద ఒక్కొక్క ధర అమలుతుంది అనేది వారికి వెల్లడించడం జరిగింది. అదేవిధంగా ఫార్మాస్యూటికల్స్, ఇన్సూరెన్స్ ఇలాంటి వాటికి సంబంధించి కొన్ని 0 ట్యాక్స్ కూడా విధించడం జరిగింది. నిత్యావసర వస్తువులు, బట్టలు, ఫుట్వేర్ ఇలాంటి వాటి మీద మరి 5% కేవలం పన్ను విధించడం జరిగింది. ఇండైరెక్ట్గా ప్రజలకి లభిస్తున్న ఈ ప్రయోజనాలు వారికి వివరించి ప్రతి నెల వారి దైనందిన జీవితంలో ప్రతి నెల ఖర్చు ఎంత తగ్గుతుందనేది వారికి వివరించడం జరుగుతుంది. ప్రజలు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తారు. ఇదే విధంగా మిగిలిన నెక్స్ట్ వీక్ కూడా ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తున్నారు. ఈ పన్ను ప్రయోజనాల గురించి థ్యాంక్ యూ. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.